వారంతా 50 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్నారు. తదనంతరం వివిధ ప్రదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. 50 సంవత్సరాల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి అప్పటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక స్కూల్లో 1975లో విద్యాభ్యాసం పూర్తి చేసి నేటికి 50 ఏళ్లు గడిచిన విద్యార్థులంతా కలుసుకున్నారు. తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్ధశతాబ్దం క్రితం తమ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చదువుకున్న పాఠశాలకు తమ వంతుగా విలువైన కానుకలు అందించారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్ పేరు చెప్తే చాలు భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలలో కీలకమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి ఎందరెందరో యోధులు దేశానికి ఇక్కడి నుండే వెళ్ళారు. అలానే వివిధ రంగాలకు చెందినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఇలా అనేక విభాగాల్లోని కోరుకొండ సైనిక్ స్కూల్ తాలూకా ప్రతిభ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి ప్రతి ఏడాది కూడా వందలాది మంది విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత స్థిరపడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి కోరుకొండ సైనిక్ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. వారి అనుభవాలను అనుభూతులను పంచుకొని చాలా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ సైనిక్ స్కూల్లో ఉండేటటువంటి తాము విద్య నేర్చినటువంటి ఆ తరగతి గదులను వాళ్ళందరూ కూడా సందర్శించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా తమకు విద్య నేర్పినటువంటి అప్పటి గురువుల తాలూకా గత స్మృతులను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం జరిగింది. దేశంలోని వీళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద రంగాల్లో స్థిరపడి ఈరోజు 50 ఏళ్ల క్రితం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా కలుసుకొని వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సార్ చెప్పండి, ఒక అర్ధ శతాబ్దం పాటు క్రితం ఇక్కడ మీరు చదువుకొని బయటికి వెళ్ళి చాలా రంగాల్లో స్థిరపడి పదవీ విరమణ పొంది చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఏ రకం అనిపించింది ఒకసారి? ఇది 50 సంవత్సరాలు తర్వాత కలుసుకున్నామండి. మేము కలుసుకుంది 50 సంవత్సరాల తర్వాత అయినా సరే మేము ఆ 50 ఇయర్స్ అనేది ఒక నంబర్ కాదు. మా మధుర స్మృతులు 50 సంవత్సరాల నుంచి మాలోనే ఉన్నాయి. అవి అందరూ మా స్నేహితులతో మరలా ఇక్కడ పంచుకుంటాను. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఏంటంటే మా సైనిక్ స్కూల్లో మేము గ్రాటిట్యూడ్ చూపిస్తానికి వచ్చాం. మా సైనిక్ స్కూల్కి, మా టీచర్స్కి, మా ప్రిన్సిపల్స్కి, మా హెడ్ మాస్టర్స్కి, మా స్టాఫ్కి, వీరందరికీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవటం. ఎందుకంటే సైనిక్ స్కూల్ లేకపోతే మా లైఫ్ స్టైల్ ఇవ్వండి. ఇంతవరకు మేము బాగా పైకి వెళ్ళామంటే అందరూ మా దాంట్లో ప్రతి ఒక్కరూ ఎవరు లైఫ్లో ఫెయిల్ అవ్వాలి, అందరు సక్సెస్ఫుల్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్లే గ్రౌండ్స్, డార్మెటరీస్, తర్వాత క్లాస్ రూమ్స్, తర్వాత డైనింగ్ హాలు, మా అసెంబ్లీ హాలు ఇవన్నీ చూసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ మధుర స్మృతులు మరలా రావండి. మా జీవితంలో మరొక కోరుకుంటే మా అందరికీ ఇంకొకసారి మరో జన్మ ఉంటే మన సైనిక్ స్కూల్లో చదవాలని కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఒక చదువే కాదు, క్రమశిక్షణకి మొదట ప్రాధాన్యత ఇస్తారు. అంత క్రమశిక్షణతో నేర్చుకొని చదువుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు. విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్పై అడుగుపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి గత స్మృతులు మీకు గుర్తొచ్చాయి? గత స్మృతులు అంటే అటు చూస్తే ఆ ప్యాలెస్ చూడండి, దట్ ఈస్ అవర్ టైం. ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడర్న్ టైం అనమాట. అంటే ఎంత చేంజ్ రావడం, అది మాకే అసలు ఏది బాగా ఓల్డ్ టైం. అప్పుడు ప్రతి ఒక్కటి టక్ షాప్ ఎక్కడ, క్యాంటీన్, ఇది ఓల్డ్ ఆడిటోరియం, ఓపెన్ థియేటర్, నార్దర్న్ ప్లేన్, అవన్నీ మాకు అప్పుడు వేసిన డ్రామాలు, నాటకాలు, అప్పుడు చేసిన పోయిమ్స్, పోయిటరీలు, క్లాస్ టీచర్స్ అవి మర్చిపోలేమండి. అందరూ 8 హౌసులు ఉండాలంటే అందరికీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అనుభూతి వేరు. చెప్పడం అంత ఈజీ కాదు. అర్ధ శతాబ్దం తర్వాత కలిశారు, మీరు అప్పుడు కెప్టెన్గా వ్యవహరించేవారు. మీ అందరి తరపు నుంచి ఈ స్కూల్కి ఇప్పుడు మధుర జ్ఞాపిక ఏమైనా మీరు ఇవ్వబోతున్నారా? మధుర జ్ఞాపిక అనాలో లేదో కానీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు మాకు కొన్ని ఐటమ్స్ కావాలండి, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. సో సుధీర్ గారు ఇక్కడే పక్కనే ఉన్నారు. ఆయన చొరవతో ఒక మంచి డిజైన్ చేసి స్టీల్ అల్మీరాస్, ఒక 160 స్టీల్ అల్మీరాస్ కొత్తవి
చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్ డిజైన్గా చేసి గిఫ్ట్ చేశాము. అది సరే వాటి వాల్యూ ఎంత ఉందో కానీ అది మా తరఫు నుంచి ఒక మంచి జ్ఞాపికనో ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చాము. మనం చూస్తున్నాం ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ విద్యార్థులు, ఇప్పుడు భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో హోదాల్లో కొనసాగి పదవీ విరమణ పొందిన తర్వాత తల్లి లాంటి తమ సంస్థకు ఒకసారి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో వీరే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని వచ్చారు. మీరు చెప్పండి అమ్మా, ఇంత గొప్ప సంస్థకి వాళ్ళు ఇక్కడ చదువుకొని వెళ్ళడం జరిగింది. ఈ దశలో వారి సతీమణిగా మీరు ఏ విధమైనటువంటి అనుభూతి పొందుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నానండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో పాటు ఇక్కడికి రావటం చాలా హ్యాపీగా ఉంది. అంతే. మీరమ్మా? అంతే సేమ్ అట్లాగే. ఆయన మళ్ళీ అన్ని ఊళ్ళో నేను దేశాలు తిరిగాము. సింగపూర్లో 15 ఏళ్ళు ఉన్నాం. కానీ సైన్స్ స్కూల్లోనే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది ఇవాళ. అవన్నీ తిరిగి ఎందుకు వచ్చామా అని. ఇక్కడ బాగుంది. మీ దగ్గర కెమిస్ట్రీ సంబంధించి మీ దగ్గర వీళ్ళు నేర్చుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు మీ దగ్గరికి రావడంతో మీరు ఎటువంటి మధురమైనటువంటి అనుభూతి పొందుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ exceedingly happy to see my old student whom I have seen him at the age of when they were only 11 years. Today you see how they are, and I'm emotionally so much attached to them that I cannot express. I came all the way from Pune to here to see them. It's a great moment, excited and unparalleled. I am so happy, so happy, so happy. అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ చదువుకున్న తర్వాత చాలా దేశాలు వెళ్ళడం జరిగింది, అక్కడ స్థిరపడడం జరిగింది, అక్కడ ఉద్యోగాలు చేయడం జరిగింది. భారతదేశంలోని వివిధ రంగాల్లో కూడా వీరందరూ కూడా ఉద్యోగాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అందరూ కూడా చిన్నపిల్లలుగా మారిపోయారు. తాము 6th నుండి 10th వరకు కావచ్చు చదువుకునే రోజులన్నీ కూడా ఒక్కసారి గుర్తొచ్చి తమ కుటుంబ సభ్యుల్ని కలుస్తూ వారిని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ స్కూల్కి తమ విద్య నేర్చినటువంటి ఈ సంస్థకి విలువైనటువంటి కానుకలు మీరు ఇక్కడ అందించడం జరిగింది. మళ్ళీ మరో జన్మంటూ ఉంటే మళ్ళీ తాము మనిషిగా పుడితే కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యార్థిగా రావాలనేటటువంటి భావన వారు వ్యక్తం చేయడం అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి అనుభూతిగా మనం చెప్పుకోవచ్చు. ప్రసిద్ధి చెందినటువంటి విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.